దిగంబర దిగంబర దత్తావతార దిగంబర. మా ప్రయాణం అయితే గాన్గాపూర్లోని దత్తక్షేత్రానికి సాగింది. ఇలా తుల్జాభవానీ మాత ఆలయం నుండి గాన్గాపూరు అతి కష్టం మీద చేరుకున్నామండి. ఎందుకంటే దారి చాలా భయంకరంగా ఉంది. మేము వెళ్లే వరకు సమయం 2:30 గంటలు, 3 గంటల కల్లా పాదదర్శనము అవుతుందని చెప్పారు. వెంటనే మేము స్వామి దర్శనానికి ధూళి దర్శనం కోసమే వెళ్ళామండి. అలా వెళ్ళిన మాకు దేవాలయం ఈ విధంగా అయితే దర్శనమిచ్చింది. భక్తులందరూ అక్కడక్కడ ఉన్నారు. ఎక్కువగా రద్దీ లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రాంగణము కనిపిస్తూ ఉంది. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి ప్రధాన దేవాలయము లోపల ప్రాంగణము అంతా అయితే చక్కగా దర్శనమిచ్చింది. మేము తీసుకున్నటువంటి రూము నుంచి ఒక 10 నిమిషాలు ఇలా చీకట్లోనే నడుచుకుంటూ వెళ్ళిపోయామండి. చిన్న చిన్న సందుల్లోంచి కారు వెళ్ళదు ఇక్కడ. అలా వెళ్ళిన తర్వాత మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. లోపలికి వెళ్ళి చూస్తూనే అందరూ పాదుకా దర్శనానికైతే క్యూ కట్టేశారు. ఇలా స్వామివారి దేవాలయంలో గోపురం ఎంట్రన్స్లో అటు ఇటు స్వామికి సంబంధించినటువంటి వస్తువులు, దేవాలయ యొక్క స్వామి పటాలు ఇలా దర్శనమిచ్చాయి. ఇక్కడి నుంచి అశ్వత్థ వృక్ష దర్శనము, అలాగే స్వామి దేవాలయం చుట్టూ అందరూ ప్రదక్షిణలు చేస్తూ అడపాదడపా అక్కడక్కడే కనిపిస్తున్న భక్తులతో దేవాలయము ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇంకా మేము కూడా ఆలస్యం చేయకుండా లైన్లోకి వెళ్ళిపోయి స్వామివారి పాదుకా దర్శనాన్ని అయితే చేసుకున్నామండి. స్వామివారి నిర్గుణ పాదుకా దర్శనము ఎన్నో జన్మల పాప హరమని చెప్తారు. ఇలా స్వామివారిని దర్శించుకొని కాసేపు కన్నులు మూసుకొని ప్రశాంతంగా స్వామిని ధ్యానిస్తూ దేవాలయంలోనే కూర్చుండిపోయాము. అలా కూర్చున్న మా దగ్గరికి ఒక దత్త అవతారం అయితే మా దగ్గరికి వచ్చి మమ్మల్ని పలకరించి వెళ్ళిపోయారు. స్వయంగా స్వామే వచ్చారని మేమైతే భావించాము. ఇంకా అక్కడి నుండి బయలుదేరి భీమా అమరజ నదులకు వెళ్ళిపోయాము స్నానాలకి, నది స్నానాలకి. ఇది భీమా అమరజ నది దగ్గర ఉన్నటువంటి స్వామి యొక్క మెడిటేషన్ హాల్ అంటారటండి. ఇక్కడ అందరూ కూర్చొని చక్కగా స్వామి యొక్క దత్త చరిత్రని పారాయణం చేస్తారట. అలాగే ఏదైనా మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తూ స్వామి గురు చరిత్ర చదువుకుంటూ వారికి ఉన్న సమస్యల్ని పోయే వరకు కూడా వాళ్ళు అక్కడ ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తితో స్వామివారిని సేవిస్తారట. ఇలా అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, ప్రత్యేకమైన గురువారాల్లో కూడా ఇక్కడ విపరీతమైన రద్దీ ఉంటుందటండి. మేము వెళ్ళిన రోజు వరుసగా శని, ఆది, సోమ 3 రోజులు సెలవులు అవ్వడంతో కూడా భక్తుల రద్దీ అయితే బాగా ఉంది. ఇంకా మేము ఇక్కడ ఈ స్వామివారి వృక్షాన్ని, అశ్వత్థ వృక్షాన్ని, ఆ మెడిటేషన్ హాల్ని అన్నీ దర్శించుకొని అక్కడి నుండి బయలుదేరి బయటకు వచ్చామండి. ఇక్కడ ఈ ప్రాంగణంలోనే బయట ఈశ్వరుడి గుడి దేవాలయం కూడా ఉంటుంది. ఇలా ఆ స్వామిని కూడా దర్శించుకున్న తర్వాత అక్కడి నుండి నదిలో స్నానం చేస్తూ వరుసగా అక్కడ ఉన్నటువంటి నదులన్నిటిలో కూడా మేము స్నానానికి వెళ్ళామండి. ఆ తీర్థాల పేరు ఒకటి సంగమ స్నానము, భీమా అమరజ నదులు కలిసే చోట, తర్వాత చక్రతీర్థము, తర్వాత మన్మథ తీర్థము, పాప వినాశన తీర్థము, కోటి తీర్థము, రుద్రపాద తీర్థము, కల్లేశ్వర తీర్థము, అశ్వత్థ సమీప తీర్థ స్నానము, ఇలా మొత్తము 8 తీర్థాల్లో అయితే పుణ్యస్నానాన్ని ఆచరించి చాలా సంతోషంగా అనిపించిందండి మాకు ఈ నదీ స్నానాల అనంతరము. ఎందుకంటే ఇక్కడికి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వాళ్ళు ఆ పిల్లాడు ఏదో మానసిక బాధతో ఇబ్బంది పడుతూ ఉండడంతో పాపం ఆ తల్లిదండ్రి మేము వెళ్ళిన చోటుకల్లా ఆ పిల్లాడిని కూడా అలా తీసుకొచ్చి స్నానం చేయిస్తూ అన్ని నదుల్లో ముంచి తీసుకెళ్తున్నారండి. ఎందుకంటే అక్కడ ఎలాంటి మానసిక ఇబ్బందులు, భూత ప్రేత లాంటి సమస్యలు ఉన్నా కూడా ఇలా నదుల్లో స్నానం చేయించి తీసుకుపోవడం వల్ల ఆ సమస్యలు తొలగిపోతాయని చాలామంది తొలగిపోయిన వాళ్ళు కూడా అక్కడ మాకు ఎదురయ్యారు. ఈ విధంగా అన్ని నదుల్లో అయితే మేము పుణ్యస్నానాల్ని ఆచరించాము. 8 నదుల్లో కూడా. ఇలా ప్రతి నదిలో కూడా నది మధ్యలో చక్కగా దేవాలయాలు అయితే ఉన్నాయండి. అందులో ఈశ్వరుడు ఉన్నారు. అలా ఈతొచ్చిన వాళ్ళు అక్కడి వరకు వెళ్ళి చూశారనుకోండి, ఈ స్నానము మనకి ఎన్నో జన్మల
పాపాలని తొలగించడమే కాకుండా ఈ జన్మలో మనకి మన శరీరానికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను కూడా తొలగిస్తుంది. ఇంకా ఇలా చక్కగా మేము స్నానమాచరించి తిరిగి వెళ్ళి దేవాలయాన్ని దర్శనానికి వెళ్ళాము. అయితే ఇక్కడ భిక్ష అనేది చాలా ప్రధానమటండి. ఈ దేవాలయంలో తెల్లవారుజామున పాదుకా దర్శనము, మధ్యాహ్నము భిక్ష. కానీ మేము స్నానాలు చేసి వచ్చే వరకు, నదీ స్నానం చేసి వచ్చే వరకు భిక్ష సమయం అయితే ముగిసిపోయింది. మేము ఇక్కడికి వచ్చే వరకు 2 అయింది. భిక్ష అయితే మేము స్వీకరించలేకపోయామన్న చింత ఉంది. కానీ మనకి ఏది ఎంత ప్రాప్తమో అంతే కదండి. కానీ దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగిందండి. మధ్యాహ్న సమయం కదా, దేవాలయం కూడా బాగా కిటకిటలాడిపోతూ భక్తులతో, కొంతమంది అక్కడ స్వామికి పాదుకలు చేయించి తీసుకొస్తూ చక్కగా అందరూ కలిసి భజనలు చేస్తూ స్వామిని సేవిస్తూ స్వామి దర్శనం చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు చక్కగా తరించిపోతున్నారండి. ఒక్కసారి దత్తాత్రేయ స్వామి వారిని కనుక మనం దర్శించుకున్నామంటే మనము ఎలాంటి సంకటంలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే ఖచ్చితంగా ఆ స్వామి మనని బయటేస్తారు అన్నది అక్కడ నమ్మకము, విశ్వాసం అండి. ఇలా చక్కగా స్వామివారిని మేము కూడా మళ్ళీ మధ్యాహ్న దర్శనం కూడా చేసుకున్నాము. చక్కగా దర్శనం అయితే పూర్తి అయిందండి. ఇక్కడ ప్రత్యేకము తెల్లవారుజామున సంగమ స్నానము, తెల్లవారుజామున స్వామివారి పాదుకల దర్శనము, అశ్వత్థ ప్రదక్షిణ, అశ్వత్థ వృక్షం ఉంది కదండి, దాని ప్రదక్షిణ, మధుకరి అంటే అక్కడ అందరి ఇళ్లలో భిక్ష తీసుకొని మనం స్వీకరించడం వల్ల మనలోని అహంకారము నశిస్తుందని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పూర్ణారవిందం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి ప్లీజ్. దిగంబర దిగంబర దత్తావతార దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఆ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో బీదర్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయము, తుల్జాభవానీ మాతా దేవాలయాలు కూడా సందర్శించానని చెప్పాను కదండి. అవి కూడా పూర్ణారవిందం ఛానల్లో లాంగ్ వీడియో రూపంలో ఉన్నాయి. దయచేసి చూడని వాళ్ళు చూడండి.